ఇప్పుడు లోడ అయితే బయలుదేరాక ఇప్పుడుంది అసలైన టాస్క్. మరి దీంట్లో పడుతుందా డౌట్ కొడుతుంది. అటు మరి చాలా వచ్చింది. ఏంది ఇట్లా బండ్లు ఇట్లా ఆపుతురేంది నాకు అర్థం కాలేదు. ఇంత సడన్గా ఏంది బండ్ల నుంచి మాల అయితే వేసి దీన్ని అయితే వేసి ఇక్కడికి వచ్చి 4 days అవుతుంది అనమాట. అవసరంగా వచ్చినాం ఈ రైస్ మిల్కి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గణిట్రా బ్లాగర్. ఇప్పుడు వచ్చేసి మనం తిరువురు పక్కల అయితే చిన్న పల్లెటూరుకి అయితే వచ్చినాం అనమాట. ధాన్యం రోడ్కి మునుకుళ్ళు అనే ఊరికి. ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితే అవుతుంది అనమాట. ఈవినింగ్ 5 అయితే అవుతుంది. మనకి లోడింగ్ అయితే కొంచెం మబ్బులనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడైతే స్టార్ట్ కాదు. సో చిన్నగా ఉంది పల్లెటూరు అయితే. ఇంకా మనం ముందర వెళ్ళి గల్లీలలో అంటే గల్లీలు ఏం లేవు. మొత్తం ధాన్యం కుటాలు వస్తారు కదా ఇట్లా సంచుల రోడ్ల పైన. ఆ సంచులని రివర్స్ దాటుకుంటూ వెళ్ళి అక్కడ పోయి లోడ్ చేయించుకోవాలి. ఎంత టైం అవుతుందో అయితే మనకు తెలియదు. అండ్ ఆల్సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ సింబల్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సో నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ పక్కా ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి అయితే వాచ్ చేయండి. మీరు మర్చిపోతున్నారు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం. ఏంటంటే ర్యాండమ్గా వాచ్ చేస్తారు. కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది అనమాట మనకి లైక్ చేస్తే. ఓకే గైస్, చూసేసేయండి. ఇంకా లోడింగ్ ప్రాసెస్ ఏంటి, మన అన్లోడింగ్ ప్రాసెస్ అయితే మొత్తం చూపిస్తా. కథ ఎట్లుంటుంది మొత్తం ఇలాకాత మాఫియా అంటారా అట్లుంటుంది అనమాట ధాన్యం లోడింగ్. సో మొత్తం అయితే చూసేసేయండి గైస్. మన బండి అయితే లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే నైట్ అయితే అయిందనమాట. 7-8 అయితే అవుతుంది టైం వచ్చేసి. సో లోడింగ్ అయితే అస్సలు కనిపించదు. ప్రాసెస్ సగం అయితే అయింది. ఇంకో ఇక్కడ బస్తాలు ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడైతే చేస్తారు అనమాట. వాళ్ళు వీలైనంత తొందరగానే చేయడానికి అయితే ట్రై చేస్తారు. కాకపోతే ఇంకా అది హైట్ ప్రాబ్లం కొంచెం వస్తుంది, అటు ఇటు ఒరుగుతుంది అనమాట నైట్ టైం అయినందుకు కనిపించకుండా. సో అందుకు కొంచెం లేట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. సో లోడింగ్ ప్రాసెస్ అయితే ఇట్లా ఉంది. ఇంకా ముందరికి వెళ్ళి అసలు కనిపిస్తలేదు చూపిద్దామన్నా మీకు. ఇలాంటి వ్యూ పాయింట్ అయితే లేదన్నమాట. ఇంకో దూరంకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎట్లా చూసినా కనిపిస్తలేదు. సో అక్కడికి మీకు ఒకసారి అన్లోడింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీకు హైట్ అయింది ఎట్లా వచ్చింది అనేది అయితే ఒకసారి చూపిస్తాం. ఒక ముగ్గురు ఉండండి అబ్బాయి. రాగరా మోపు సైడ్ పడుతా. టైట్ లాగు. అట ముగ్గురు పోండి. ఇప్పుడు లోడ అయితే బయలుదేరాక ఇప్పుడే నా రహదారి నాకు ఎప్పుడు నాకు తగ్గట్టు వస్తుంది. ఎప్పుడు ధాన్యంలో హై రిస్కులు వస్తాయి అన్నమాట. ధాన్యంలో అయింది అది ఆల్మోస్ట్ హైట్ చాలా వచ్చింది. ఇప్పటికే 550 బస్తాలు వేయించిన. దాని తగ్గట్టు రోడ్డు చెట్లు కొమ్మలు వైర్లు ఇవన్నీ నాకు తగ్గట్టు ఇట్లా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడుంది అసలైన టాస్క్. మరి దీంట్లో పడుతుందా డౌట్ కొడుతుంది. అటు మరి చాలా వచ్చింది. 6 మెట్లు పైకి వచ్చింది. సిలికేర్ పెట్టినా చిన్నగా తగిలిందా అంటే ఏం తగులుతలేదు. ఒకసారి అయితే ఆపుకొని తీసుకున్నాను. ఎంతకైనా మంచిది డాటా. ఇప్పుడే అయితే కల్లూరులో అయితే మనం ఆపి పరోటా అయితే తినేసి వచ్చిన. కొంచెం ముందరికి రాగానే ఇక్కడైతే బండ్లు అయితే జామ్ అయిపోయినాయి. చాలా ఒక్కసారిగా అన్ని బండ్లు జామ్ అయిపోయినాయి రోడ్డు మీదనే. ఏమైందో చూద్దాం. అంటే మన వేలు వెళ్ళే బండ్ల కాడికి జామ్ అయినాయి. అటు సైడ్ నుంచి వస్తున్నాయి. మన వేలనే ఏదైనా కావచ్చు, ఏదైనా బండి అయినా బ్రేక్ డౌన్ కావచ్చు, లేదంటే ఏదైనా ఉండొచ్చు సంథింగ్. సో ఏమైందో ఇంకా అతను బండ్లు అయితే పోతలేదు. దాదాపుగా 5 minutes అవుతుందేమో వచ్చి ఆగి కూడా. అందులో పోయి మళ్ళీ మనము తల్లడ దగ్గర అయితే మార్కెట్ చేసి కట్టుకోవాలి. 6,900 అయితే కట్టుకోవాలంట. కట్టుకొని వెళ్ళిపోమన్నాడు. ఒకవేళ ఆపకుండానేమో డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఎట్లా కట్టినా కట్టకుండా మనకైతే లారీ వాళ్ళకి దానివల్ల బెనిఫిట్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనకైతే వస్తాయి. ఇప్పుడు కడతాము మళ్ళీ మనకు రైస్ మిల్ దగ్గర అయితే వస్తాయి అన్నమాట. పెద్ద స్టోరీ అయింది గాయస్. అక్కడైతే క్రేన్ అయితే ఏమో చేస్తుంది. ఏదో బండి ఏమన్నా అయింటుంది నాకు తెలిసి. లారీ ఏమైందో పాపం. నైట్ టైము
చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసినప్పుడు. ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు. నైట్ టైం అని కాదు, మార్నింగ్ టైం అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంది ఇట్లా బండ్లు ఇట్లా ఆపుతురేంది, నాకు అర్థం కాలేదు. ఇంత సడన్గా ఏంది? బండ్ల నుంచి మాల అయితే వేసి దీన్ని అయితే వేసి రూట్లో వాడుతాం. అంట ఆంధ్రప్రదేశ్ బండి. క్రేన్ అయితే తీసుకుంది. బండి కింద పడ్డది, మొత్తం మాల అయితే మొత్తం కింద పడిపోయింది. క్రేన్ తెచ్చి లేపారు, రివర్స్ తీసుకొని పోతున్నారు. స్టార్ట్ కాలేని అంటున్నారు, ఇంకా ఇంజన్ స్టార్ట్ కాలేని అంటున్నారు. ఉంటుంది రోడ్డు దిప్పొద్దు, ఓకే. వర్షాకాలం వస్తే కూడా ఇబ్బంది ఉంటుంది. ఇట్లాంటి టైంలో రోడ్లు కూడా దింపొద్దు అనమాట. ఎక్కువ దింపి నువ్వు ఇట్లా కటింగ్ చేయడానికి అనుకో పడిపోతే బండ్లు సింపుల్గా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్లయినా. ఇట్లా అంతా వచ్చిండు పెద్ద సారు. ఇట్లా రాంగ్ రూట్లో వస్తారు, ఇంకా ఏం చెప్పాలి. బంధువులు ఎంత జామ్ అయిపోయినాయి, మొత్తం జామ్ అయి ఆడికి జామ్ అయిపోయినాయి. లైట్లు కట్టాయి. అది ఒక్క బండి చాలాసేపు అయినట్టు పడి, అది పడ్డాక ఇంకా క్రేన్ అయితే తెచ్చి లేపినట్టున్నారు. అందుకనేసి ఇంకా బండ్లు చాలా జామ్ అయిపోయినాయి ఒక్కసారిగా. బండ్లు దాదాపు 1/2 కిలోమీటర్ దాకా జామ్ అయినట్టు. వచ్చిన క్లోజ్ వెళ్ళి ఒక టీ అయితే తాగుదాం. టీ తాగి చలో అప్పుడే ఇంకా ఇది వట్టి మార్చి అయితే చిట్యాల దగ్గర వట్టి మార్చికి అయితే అయింది రోడ్డు. మళ్ళీ ఫుల్ ఉన్నాయి అంటే ఇలా దింపడానికి లేదు, సో అందుకనే పిలిచి ఆపిన బండి. దింపడానికి అసలు జాగానే లేదు. ఫస్ట్ యాక్చువల్గా ఇట్లా వచ్చింది నా బండి, కాకపోతే 2 రోజులు ఉంది. సో అందుకనేసి మళ్ళీ వెనకాలకి పోయినా. ఇంకా కట్టింగ్ ఎట్లా వచ్చుకుంటాను మొత్తం ముందర దిగబడుతుంది అట్లా పోతే. సో నేను చూసుకొని పోవాలి, చూసుకొని పెట్టుకోవాలి. 7 బండ్లు 8వ బండి నాది సీరియల్ ప్రకారంగా. మంచిగా ఇంతసేపు అంటే నేను వచ్చింది 4:30కి వచ్చిన. 4:30 నుంచి లోపలికి బయటకు తిరిగింది రైస్ మిల్లోకి. 5:30 వరకు గంట సేపు అయితే. కానీ ఇంకా వాళ్ళు ఎవరు లేసలేరు, సర్లే అనేసి ఇంకా సింపుల్గా వచ్చి బండ్లో వండుకున్నాం. ఫుల్ నిద్రపోయినా ఇంతసేపు, మంచిగా నిద్రపోయినా. చూడు అయితే చిన్న పోయి బయట టిఫిన్ దొరికితే టిఫిన్ చేసి మళ్ళీ పక్కేసినాం అంటే ఇంకా చూసుకున్నాం. ఇవి వచ్చేసి పచ్చొడ్లు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. వాటర్ వర్షానికి వచ్చిన వాటర్ కాదు, పచ్చొడ్లు కదా, సో మొత్తం దమ్నెక్కి ఉంటుంది. అందుకనేసి అటు ఇటుగా మొత్తం నీళ్ళు అయితే బాటిల్ ఎగారుతాయి యాక్చువల్గా. కాకపోతే మనం కవర్ కట్టినాం కాబట్టి ఎక్కడ పోకుండా కవర్లు అయితే రాలినాయి. సో దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. పచ్చి ధాన్యం కాబట్టి ఒట్టి ఒడ్లు అయినప్పుడు వర్షం పడితే తడిస్తే అయితే తీసుకోరు. లారీలు అయితే బాధ్యత ఉంటుంది తినకా నుంచి దిగేంత వరకు. ఇప్పుడు పచ్చిగా అయినా ఏం వర్షం పడ్డా దానికైతే ఏం కాదు, కానీ మరీ వర్షం పడితే ఎక్కువ ఖరాబ్ అయిపోతే సో రైస్ మిల్ వాళ్ళు మనం మీద మొత్తుకుంటారు అన్నమాట. మళ్ళీ గట్టి అయిపోతుంది.
గైస్ ఇంకా బండి వచ్చేసేసి అన్లోడ్ కాలేదు. 3 days అవుతుంది దాదాపుగా. సాటర్డే అయితే వచ్చినాము. సాటర్డే రోజు 4 బండ్లు అన్లోడ్ అయినాయి. నిన్న సండే కాబట్టి నిన్న అయితే అన్లోడ్ కాలేదు. ఇంకా ఈరోజు అయితే 550 బ్యాగ్స్ అయితే వేసుకొచ్చినాము. హైట్ కూడా నెట్లు వచ్చింది, 6 నెట్లు వచ్చింది, మధ్యలో కొత్త 7 వచ్చింది. మనోడు పొరగాడు నిన్న వచ్చింది డ్యూటీకి, మళ్ళీ వేరే పొరగాడు వచ్చింది. ఇది వచ్చేసి ప్రైస్ ఇంత బాడదాం. ఇక్కడ బట్టి అన్లోడ్ అయ్యే బట్టి ఇక్కడ చూడండి, ఓల్డ్ మోడల్ బండి. డీజిల్ ట్యాంక్ ఎంత పెద్ద ఉంది దీనికి. గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడికి వచ్చి 4 days అవుతుంది అనమాట. మనం సాటర్డే మార్నింగ్ అయితే వచ్చినాం, 3:30కి అయితే వచ్చినాం మార్నింగ్. కాకపోతే ఇక్కడ అయితే బట్టి ఫుల్ అవుతుంది అనమాట. రైస్ మిల్కి అనవసరంగా వచ్చినాం. ఈ రైస్ మిల్కి బట్టి ఊకే ఫుల్ అయిపోతుంది. అన్లోడ్ అవుతలేదు బండి. ఒక బండి అన్లోడ్ కానీ పొద్దుగాల నుంచి మధ్యాహ్నం అవుతుంది ఒక బండి. రోజు 4 బండ్లు అయ్యేది కూడా 2 బండ్లు అవుతుంది. అది కూడా ఫుల్ అయిపోతుంది బట్టి. ఈరోజు 3వ బండి ఇప్పుడు పెట్టిరు. మళ్ళీ దానిలో ఏమవుతుంది, చిన్న బండ్లు డీసెంట్ ఉంటాయో లోకల్ బండ్లు, ఆ బండ్ల కన్నా తర్వాత చిన్న బండ్లు కూడా ముందరనే పెట్టిస్తారు. చాలా దౌర్జన్యం జరుగుతుంది అనమాట. ఇట్లా అయితే మేము ఇప్పటికి 4 days అవుతుంది అనమాట వచ్చి. ఇట్లా టన్నేజ్ మీద ఇప్పుడు ధాన్యం అంటే దీంట్లోకి ఎట్లా అంటే టన్నేజ్ అనేది మనం ఎంతనన్నా వేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి, ఎందుకంటే చేస్తుంటుంది దానికి అన్నీ ఉంటాయి కాబట్టి టన్నేజ్ ఎంత అని వేసుకోవచ్చు. అందుకనేసి మనమైతే 550 బ్యాగ్స్ అయితే వేసుకొచ్చినాం. టన్నేజ్ వచ్చేసి 38 tons అయితే వచ్చింది అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇన్ని డేస్ అవుతే టైర్లు మొత్తం ఏరు వచ్చి త్వరగానే అయిపోతాయి అనమాట. అట్లా అవుతుంది. సో ఏమన్నా తొందరగా దిగుమతి ఉండేది ఉంటేనే ఇట్లా వేసుకొచ్చుకోవాలి. అంటే ఇంకా ఇప్పుడు బండి వెనకలికి కుదరసారి 3 సార్లు వెనకలికి ముందరు కన్నా, ఎందుకంటే జరిపియాలి అంటే ఏర్లు వస్తాయి. టైర్ ఏర్ వచ్చినాకో ఏంటికి పనికి రాకుండా అయితే లైట్ బండ్లకి. ఇప్పటికీ 3rd డే, 4th డే ఈరోజు వచ్చేసి 4th డే. ఈరోజు మండే, మనం వచ్చింది ఫ్రైడే రోజు, అంటే సాటర్డే మార్నింగ్ అనమాట. సాటర్డే, సండే, మండే, ఈరోజు ఫ్రైడే నుంచి లోడ్ అయిన రోజు నుంచి ఈరోజు 4th డే. ఈరోజు ఇప్పుడు కూడా అన్లోడ్ అయ్యేది కానీ కష్టం. మన ముందులో ఒక బండి ఉంది, ఆ బండిని ఆపి మరి డీసీఎం పెట్టించారు అనమాట. ఆ డీసీఎం తర్వాత మన బండి అవుతుంది. ఆ డీసీఎంలో వచ్చేసి మన వెనకాలనే కాకపోతే ముందులో మాట్లాడి అది వేరే ఉంది. మార్నింగ్ ఒకసారి మంచిగా క్లియర్గా అయితే ఒకసారి మళ్ళీ చెప్తాం. ఇప్పుడైతే ఇట్లుంది పరిస్థితి. వండుకుంటున్నాము, వండుకున్నాడు, సరిపోయింది. ఇదే సరిపోయింది. ఇంకా తింటూ పండుగ ఏం చేస్తాం. ఇట్లుంది పరిస్థితి. వరం అనిపిస్తాయి. ఎందుకంటే మనం లైన్లో తిరగాలి, ఒక 10 రూపాయలు ఎక్కేసుకోవాలనుకుంటాం. కాకపోతే ఇంట్లో వచ్చి 4 రోజులు 5 రోజులు పడితే మనకి ఏం మిగులుతుంది? రోజు 500 వచ్చిందంటే తినడానికైనా అయిపోతుంది. ఏం మిగిలిన మనకి వేస్ట్. 2 రోజులు పెట్టుకొని కూడా వేస్టే. డ్రైవర్ల బాధలు, ఒక లారీ డ్రైవర్ బాధలు ఒక లారీ డ్రైవర్కి మాత్రమే తెలుసు. లేదు మనం అందరు డ్రైవర్లు కాదంటే కార్ డ్రైవర్లు, బుల్లర్ డ్రైవర్లు, డీసెల్ డ్రైవర్లు, కానీ లారీ డ్రైవర్ల బాధలు అయితే అందరికీ అనేది అర్థం కాదు. ఒక డ్రైవర్ బాధ డ్రైవర్కి అర్థమవుతుంది ఏముంది పరిస్థితి అనేసి. చిన్న మనలో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మాట్లాడతారు, ఇద్దరు మాట్లాడమంటే. కానీ ఒక డ్రైవర్ బాధ డ్రైవర్కి తెలుసు. పొద్దుగాల అయితే ఇంకా వివరంగా చెప్తే స్టోరీ ఏమైంది అనేసి పెద్ద స్టోరీ ఇది. అన్లోడ్ అయ్యేటప్పుడు పక్కా చెప్తా. సరే గాయస్, చూసేసేయండి మీరు అయితే. ఫుల్ వీడియో అయితే పక్కా వాచ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ బండి అన్లోడ్ అవుతుంది. ఈ బండి తర్వాత మన బండి యాక్చువల్గా, ఈ లారీ తర్వాత మన లారీ. కాకపోతే డీసీఎం అయినా మళ్ళీ 7 సార్లు చేసుకుంటాం. మనం పడుకున్న నిద్రలో చూసి అయితే బండి పెట్టిండు. మనం మాత్రం వినేది లేదు. ఎందుకంటే అలా వాళ్ళు నా మీద గ్యాంబ్లింగ్ చేస్తారు, నేను వాళ్ళ మీద గ్యాంబ్లింగ్ చేస్తాను. చూడండి మీరు ఎట్లా గ్యాంబ్లింగ్ అవుతారో. ఏం లేదు, డైరెక్ట్ బండి తీసుకొని పోయి కాంట పెట్టి రివర్స్ వచ్చి పెడతా. ఇక్కడ డైరెక్ట్ ఆడికి వెళ్ళి కూర్చొని వచ్చినాం. మనం అక్కడ ముందరకు పోయి కటింగ్ చేసేలో డీసీఎం అయినా వస్తాడు. ఇక్కడ పెట్టితే ఇట్లా ముందలు కానీ ఒకసారి అడ్డం పెడితే డీసీఎం అయినా మొత్తం. ఇలా పెట్టినిచ్చేది మాత్రం లేదు, అస్సలు పెట్టినిచ్చేది లేదు. నిన్నంటే స్టోర్ అయింది, పెట్టించుకున్నారు, అయిపోయింది. కానీ ఇలా పెట్టనిచ్చేది లేదు. ఇలా ఎంతకైతే అంతకైతే 4 రోజులు పండుతుంటే ఇక్కడ మనకి ఎండుతుంటే తెలుస్తుంది. వండుకొని తింటుంటే ఉబ్బరాలకి 4-5 రోజులు పండితే అంత పెద్ద రాదు తెలుస్తుంది. డీసీఎం అయింది 200 పక్కలు తెచ్చి మా ముందరలో వచ్చి మేము వచ్చిన తర్వాత మరొక వచ్చినారు. మళ్ళీ వచ్చినామండి, మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాం.
బండి అయితే అడ్డం పెట్టినాను అనమాట. ఈ బండి ఇది ఇట్లాగే ఉండాలా, డీసీఎం అయినా తీసిన తర్వాత మాత్రమే నేను లోపల పెడతా. అంతవరకు అయితే పెట్టాను, చూసేసేయండి. ఇవన్నీ మా బండ్లు కట్టుగాక ఇట్లా చిన్న చిన్న బండ్లలో ఇంతగానో దండలు ఆడుతున్నా. వాళ్ళకి అస్సలు ఇవన్నీ కనిపించవు. వాళ్ళకి చిన్న బండ్లకి ఏదో మా డీసీఎం వచ్చిందా అన్లోడ్ చేసుకుని వెళ్ళిపోయినాం అన్నట్టుంటుంది. ఇంతగానం రిస్క్, వాళ్ళు లోడ్ వేసుకొచ్చింది పోయింది, ఇదంతా పోతుంది. మళ్ళీ మాత్రం అన్లోడ్కి పెట్టడానికి బండ్లు అంటాం. మా బండ్లు ఇంత పెద్ద లారీలు టైర్లు పట్ట 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 అంటే ఆడతారు ఇలా ఏదొచ్చి. ఇప్పుడైతే మనం బండి పెట్టేసినాం. ఇంకా దుబాయ్కి దుబాయ్కి చేసిన తర్వాత ఎట్లా ఇవ్వాలో చూపిస్తారండి. గట్టిగా లాగుతూనే వస్తుంది అన్నీ రాదు. ముడి 4 రోజులు అయింది టైట్ అయిపోయింది. ఆ సైడ్ కట్టించుకోండి మన సైడ్ ఒక సైడ్ నుంచి ఒక సైడ్ టైట్ వస్తుంది. బస్తాలు మీద పడితే జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి బస్తాలను చూసుకోవాలి ఫస్ట్. ఏంటంటే స్టోరీగా కరెక్ట్ ముడిపోనమాట ముడి. ఇప్పుడు చూపిస్తాను అసలు అయితే అది ఎంతసేపు అర్థం కాలేదు. కానీ జస్ట్ ఇట్లా బట్టి గట్టే గురించి వస్తుంది. ఇన్ని ఉంటుంది మూడంతా అన్నట్టే ఉంది. ఇది వస్తుంది రాట్లేదు కానీ సందర్భాకన్నా దిక్కు సింగో ఇట్లా బట్టి ఒకసారి ఇట్లా గుంజితే పర్వం అని వస్తుంది. ముడి వీళ్ళు ఉల్టపల్ట ముడేసిరు. మళ్ళీ అది కాక 4 రోజులు టైట్ అయిపోయినాయి మొత్తానికే. ఇంకా మీరు నిదానంగా ఓపిక పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని దీనితోనే ఏముండదు, చిన్నదే టెక్నికే ఉంటుంది దీనిలో. కింగ్ ఇది ఈ పైన ఉన్నది కదా, ఇది లూజ్ చేయాలి. ఒక్కొక్కతోనే మంచిగా వేస్తారు, ఒక్కొక్కతోనే వేయరు. అది ఉంది కదా ఇట్లా పడుతుంది. మనం కుర్చీలు ఎట్లా వేస్తాం, ఇట్లా కుర్చీలు తీసి అట్లుంటుంది. ఇది ఏదైతుందో ఇది ఒక్కటి లూజ్ చేసి ఈ తాడు అక్కడ బయటకు ఉన్న తాడు ఇక్కడ లోపలికి ఉంది. ఇంకా దీన్ని లోపల దోశ అయిపోయాయి. గింతే పైకి అంటే గింతే. ముడులు కనెక్ట్ చేస్తే పైన నుంచి ఇట్లా డైరెక్ట్ గుంజుతూ వస్తాయి. ముడులు వీళ్ళు కనెక్ట్ చేయలేరు అన్నమాట. కనెక్ట్ చేయడానికి టైట్ పైకి తాడు చుట్టుకుందాం. పైకి పా ఎక్కుతావా?
బండి వచ్చేసి ఇంకో ఇప్పుడు అందులో అయితే ఇంకా స్టార్ట్ చేశారు అనమాట. ఒక 2 నెట్లు అయిపోయినాయి, 3 నెట్లు అయితే దింపుతారు. ఇంతే ఇంకా మొత్తం కట్ చేసి పోయడమే. ఈ బట్ట ఏదైతుందో ఇది ఫుల్ అవుతుంది, మొత్తం పైకి వెళ్తాయి ఈ బట్టల నుంచి. ఇంకొకవేళ పైన ఫుల్ అయిపోయింది అనుకో ఇది రిటర్న్ కొడుతుంది. బట్టి మొత్తం ఫుల్ అయితేనే బండ్లు అవుతాయి. 2-3 డేస్ నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఆల్రెడీ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, దానికి దీనికి మారుస్తారు, కాకపోతే అది సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ బండి అయితే మొత్తం మీద అయితే అన్లోడ్కి ఎట్లా గ్యామ్లింగ్ చేసేసి ఇంకా పొద్దుగాల స్టోరీ ఏమైందంటే ఆయన కూడా ఇంకా పెడతా తుడుపులో అడిగి గట్టిగా మాట్లాడేసిన. అయితే పెట్టే నీకు సమస్య అనేది లేదు అసలు. నువ్వేం ఎవరిని పిలిపించినా నేను మాట్లాడతాను. నేనైతే బండి అయితే పెట్టాను. నేను నా తర్వాతనే పెట్టుకొని గట్టిగా మాట్లాడి రైస్ మిల్ దగ్గర అయితే మాట్లాడేసి అయితే బండి పెట్టినాము. ఇంకా తాళ్ళు గిడ్లు అయితే ఇప్పుడు తీసినా అన్లోడ్ కూడా అవుతుంది. అన్లోడ్ కాగానే ఇక కాంటా వెళ్ళి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా వేరే లోడ్ ఏదైనా చూసుకొని లోడ్కి వెళ్ళిపోవాలి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాం గైస్. ఓకే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ ముందు అయితే మీ వరకు వస్తుంటాయి. ఇప్పటికే గ్యాప్ అయితే చాలా వస్తుంది వీడియోస్కి, ఎందుకంటే ట్రిప్పులు అయితే కుదురుతారు అనమాట. మనకి లోకల్ ట్రిప్కి వస్తున్నాం ధాన్యం అది అనేసి ట్రిప్పులు కుదురుతారే, జర్నీ అయితే మనకి లాంగ్ అవుతూనే మనకు ట్రిప్పులు మంచిగా వస్తాయి. ఓకే గైస్, వీడియో అయితే పక్కా అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఓకే గైస్, స్టేటస్ అయితే పక్కా పెట్టండి మనకు తెలిసిన వాళ్ళైతే. ఓకే గైస్, థ్యాంక్స్, ఉంటాం మరి, బాయ్. జై డ్రైవర్.